అబ్బబ్బబ్బబ్బ! వర్త్ వర్మ వర్త్ మైండ్ బ్లోయింగ్. నాయుడు గడ నేనా సుబ్బయ్య మనకి ఇది ఎక్కువ 60 ఎందుకు మళ్ళీ ఎందుకన్నా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగు బ్లాగ్స్. ఈ రోజు మాది తిరుమలలో అయితే డే 3 అన్నమాట. ఇప్పుడు మొత్తానికి మేము దర్శనం అయితే మొత్తం కంప్లీట్ చేసుకుని అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మేము బస్సు జర్నీ చేస్తున్నాం. ఈ బస్సు ఏంటంటే ఎలక్ట్రికల్ బస్సు అన్నమాట. ఎలక్ట్రికల్ బస్ జర్నీ ఎలాగ ఉంటుందో ఏంటి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి మేమైతే ఈ బస్సు అయితే ఎక్కాం. ఇది చూడండి, ఇది కాంప్లెక్స్ అన్నమాట. కాంప్లెక్స్ నుంచి మన బస్సు అయితే బయలుదేరిపోయింది. ఆ, ఎంతో జస్ట్ 10 మీటర్స్ అయితే వచ్చాం అనమాట కాంప్లెక్స్ దగ్గర నుంచి. మనకి ఎలక్ట్రికల్ బస్సులో పర్ హెడ్ వచ్చి 110 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. మేము ముగ్గురం కదా, 338 అయింది అనమాట. చూద్దాం దానికి దీనికి ఎంతో ఒక డిఫరెన్స్. అదేమో 90 రూపాయలు అయితే ఇది 110 రూపాయలు. మాక్సిమం 20 రూపీస్ అయితే డిఫరెన్స్ అయితే ఉందన్నమాట దీనికి దానికి. చూద్దాం జర్నీ ఎలాగుంటుంది ఏంటో. ఇప్పుడు మామూలు బస్సు ఎక్కితే మొన్న లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అయితే మొత్తం వామిటింగ్ అయితే అయిపోయింది అన్నమాట. కిందకి వెళ్ళేటప్పుడు అంటే ఘాటీలు కదా, దిగేటప్పుడు వామిటింగ్ అయిపోయింది. సో ఈ బస్సు ఎలాగ ఉంటుందని చెప్పి ట్రై చేయడానికి అయితే ఈ బస్సు అయితే ఎక్కామన్నమాట మేము. మన బస్సు అయితే తిరుమల నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మన కిందకి వెళ్ళేటప్పటికి 1.5 అవర్ పడుతుందంట. చూద్దాం 1.5 అవర్లో వెళ్తుంది, ఇంకా బేగా వెళ్తుందో లేట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఏదో టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇక్కడ. మనకి తిరుమల నుంచి వచ్చే దారిలో కొండపైన అయితే పెట్రోల్ బంక్ అయితే ఉందన్నమాట. ఎవరో కూడా సఫర్ అయితే అవసరం లేదు, పెట్రోల్ బంక్ అయితే ఉంది కదా ఇక్కడ, పర్వాలేదు. ఎస్, మన బస్సు అయితే ఇప్పుడైతే టోల్ గేట్ క్రాస్ చేస్తుంది. ఇక్కడ సీట్ బెల్ట్ మాత్రం కంపల్సరీగా అయితే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఘాటీలు కదా, డౌన్ లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే సీట్ బెల్ట్లు అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ లేకపోతే మాత్రం ఇక్కడ అయితే ఫైన్ అయితే వేస్తారనమాట ఇక్కడ. ఇదిగోండి, మనం పైకి అలిపిరి మెట్ల నుంచి వచ్చాం చూసారా, ఈ పక్క నుంచి అనమాట వే. మనం అటుపక్క నుంచి అయితే పక్క నుంచి నడుచుకుని అయితే మనం వెళ్తాం అనమాట. అదిగో జనాలు వస్తున్నారు చూసారా, అదంతా కూడా ఇదిగోండి ఇక్కడ నుంచి అంతా కూడా మనం అయితే కింద నుంచి పైకి వచ్చే మార్గం అనమాట ఇది. ఇదిగోండి వీళ్ళు నడిచి వస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా అలిపిరి మెట్ల నుంచి అయితే నడుచుకుని వస్తున్నారు. ఇదిగోండి ఇదే మనకి, ఇదిగోండి ఇక్కడ చూడండి లాస్ట్ మెట్ అనమాట ఇది. ఇది మెట్లు కమ్మ రోడ్డు పక్క పక్కన ఉంటాయి అనమాట, అలిపిరి మెట్లు కాబట్టి. అదే కనుక శ్రీవారి మెట్టు అయితే అలాగ ఉండదు, డైరెక్ట్ కొండ మీదకి అయితే వచ్చేస్తుంది. శ్రీవారి మెట్టు అయితే కొంచెం షార్ట్ కట్, అది మాక్సిమం 2-3 కిలోమీటర్స్ ఉంటుంది, ఇంక ఎక్కువ ఉండదు అనమాట. ఇదే కొంచెం ఎక్కువ, మనకి ఇంచుమించు ఒక 8 కిలోమీటర్స్ అయితే వస్తుంది మనకి. మన ఛానల్ అయితే మనం పెట్టామన్నమాట. అది వీడియో మాత్రం చాలా ఎక్సలెంట్ గా అయితే వైరల్ అయితే అయిందనమాట. మీరు కూడా ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా ఎక్సలెంట్ గా అయితే వచ్చిందనమాట. ఇదిగోండి చూడండి, పైకి ఎక్కే వాళ్ళు అందరూ ఇలాగ ఎక్కుతున్నారు. ఈ అలిపిరి మెట్ల ద్వారా వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే రావాలి. ఎందుకంటే కొంచెం స్టెప్స్, కొంచెం రోడ్డు, కొంచెం స్టెప్స్, కొంచెం రోడ్డు ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా అయితే రావాలన్నమాట. మీరు ఎవరైనా కొత్తగా తిరుమలకి వస్తుంటే కనుక మన ఛానల్లో వీడియో అయితే పెట్టాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పైన ఐకాన్లో అయితే ఇస్తాం అనమాట, వెళ్ళి చూడండి. చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట ఆ వీడియోలో మేము. ఈ రోడ్ వే ఏంటంటే మాక్సిమం 1 వే కాబట్టి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. అదే కనుక ఆపోజిట్ వెహికల్స్ వస్తే మాత్రం చాలా ఇబ్బంది అయితే ఉంటుంది అనమాట. ఇదంతా 1 వే, పైనుంచి కిందకు వచ్చేది ఒక వే ఉంటుంది, పైకి వెళ్ళి ఒక వే ఉంటుంది అనమాట. చాలా క్రేజీగా అయితే ఉందబ్బా. ఈ వ్యూస్ మాత్రం అయితే మాత్రం మామూలుగా అయితే లేవు. చెట్ల నుంచి అబ్బబ్బబ్బ మామూలుగా అయితే లేవు, చాలా ఎక్సలెంట్ అయితే ఉంది. చూడండి పాము ఎలుకల్లాగా ఉంది. నిజంగా అది మాటల్లో చెప్పలేము అనమాట, అంత ఎక్సలెంట్ గా ఉందన్నమాట ఇవే. ఇదిగోండి మన రైట్ సైడ్ లో గాలి గోపురం అయితే ఉంది కదా, ఇదిగోండి స్టెప్స్ కూడా ఇలాగే ఉంటాయి అనమాట మాక్సిమం. ఇదిగో నేను ఇందాక చెప్పాను కదా, రోడ్డు కూడా కలుస్తుందని నడిచి వచ్చే దారిలో. ఇదిగోండి పక్కన రోడ్డు, ఈ పక్కన జనాల షెడ్ లో నడిచి వస్తున్నారు కదా. మీరు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే రావాలి, ఎందుకంటే వెహికల్స్ మాత్రం చాలా హెవీగా అయితే వస్తాయి అనమాట. ఇదిగోండి చూడండి రోడ్డు కూడా ఎంత దగ్గరికి అయిపోయిందో. మీరు రోడ్డు మీద నడిచేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రావాలి, మరీ చెప్తాను అనమాట. ఎందుకంటే
మీరు చాలా సేఫ్గా అయితే రావాలి. ఇదిగోండి చూడండి, మీరు ఎప్పుడు కూడా ఇలాగైతే పార్క్ చేయకూడదు వెహికల్స్. ఎందుకంటే టర్నింగ్స్లో అసలు పార్క్ చేయకూడదు మీరు. ఎందుకంటే చూడకపోతే కనుక వచ్చి మిమ్మల్ని అయితే కొట్టేస్తాడు. అబ్బబ్బబ్బబ్బ, వర్త్ వర్మ, వర్త్, మైండ్ బ్లోయింగ్. అబ్బాబ్బాబ్బాబ్బా, సిటీ ఎక్సలెంట్గా ఉందా నిజంగా. ఎక్సలెంట్ అంటే మామూలుగా లేదు. అబ్బాబ్బాబ్బాబ్బా, చూడండి ఎంత క్రేజీగా ఉందా. అయ్యి బాబాయ్ బాబాయ్ బాబాయ్, మామూలుగా లేదబ్బా సిటీ. హ్యాట్స్ ఆఫ్ అబ్బా, నిజంగా అగ్గిపెట్టేలాగా ఉన్న ఇల్లులు. అబ్బాబ్బాబ్బాబ్బా, మామూలుగా అయితే లేదు. ఫైనల్ అయితే మనం కొండ అయితే దిగేసాం అనమాట. నిజంగా చెప్పాలంటే బస్సు చాలా కంఫర్టబుల్ గా అయితే ఉందన్నమాట. అది కూడా చూడండి, మనకి గరుడ పక్షి ఉంటది కదా, ఆ స్టాట్యూ అయితే అక్కడ ఉంది. బస్సు గురించి చెప్పుకోవాలంటే నిజంగా చాలా స్మూత్ గా అయితే వచ్చింది అనమాట. అదే కనుక మామూలుగా ప్యాసింజర్ బస్సులు వస్తే మొత్తం వామిటింగ్ అయితే అయిపోయేది, కానీ అసలు లేదు. చాలా స్మూత్ గా అయితే వచ్చాం అనమాట. మనం డెస్టినేషన్ అయితే స్మూత్ గా అయితే చేరిపోయాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సైనింగ్ ఆఫ్, బాయ్. తిరుమల పొద్దున అడిగాను కదా, గోపురాలు అడిగాను కదా, అదిగో గోపురాలు మీరు అడిగాను కదా. మొబైల్